హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేను ఏం చేశానంటే బాదుష్ చేశాను. పనసదార పలుకులతో బాదుష్ చేశాను. ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే నేను కూడా కొంచెం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏమేమి వేసానంటే మీకు చెప్తున్నాను. డాళ్ళు తీసుకున్నాను, 2 స్పూన్లు డాళ్ళు తీసుకుని ఇది స్టవ్ మీద పెట్టి కరిగించాలండి లైట్గాను. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ చేసుకుంటున్నారు అందరూ, థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా వీడియో చూస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను అన్నది కొంచెం బెనిఫిట్ అవుతుంది. అలాగే ప్లేట్ తీసుకుని మైదా వేస్తున్నాను. ఈ కప్పు తీసుకున్నాను, ఈ కప్పుతో 2 కప్పులు వేస్తున్నాను. మళ్ళీ ఇవి ఇంకో కప్పు తీసుకున్నాను. వంకాయ, టమాటా, కాయగూరలు అన్నీ ఉన్నాయి అంటండి. కాయగూరలు ఉంటే నేను ఏం చెప్పాలనుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్టోరీలు చెప్తున్నాను నేను. ఈ 2 కప్పులు తీసుకున్నాను. నేను కొలతలు చెప్పేశాక నేను చెప్తాను. 2 కప్పులు తీసుకున్నాను. స్పూనుడు పంచదార వేస్తున్నాను. లైట్గా చిటికెడు సాల్టు. ఇది ఇలా కలుపుకోవాలి. కాయగూరలన్నీ ఉంటే ఇలా కలుపుతూ నేను మాట్లాడతాను. ఇవన్నీ కలిపేసి ఇక్కడ నేను డాళ్ళు 2 స్పూన్లు వేసాను కదా, కరగనిచ్చాను కదా, అది వేసి ఇందులో వేసి కలుపుకోవాలి బాగాను, స్మూత్గాను. కాయగూరలన్నీ ఉన్నాయి తోటల్లోనూ, అన్ని కాయగూరలు ఉంటే వంకాయను టమాటా లవ్ చేసుకున్నాయంట. అప్పుడు లవ్ చేసుకుంటూ ఉంటే అలాగే ఎంతో ఇష్టపడుతూ ఉంటే చూడండి, ఈ డాల్లో కరిగిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉండగా ఇందులో వేస్తాను నేను. ఆ టమాటీ వంకాయ ఎంతో ఇష్టపడుతుంటే అప్పుడు అలాగే చాలా కాయగూరలు అన్నీ చెప్పుకుంటున్నాయంట. ఏమిటి ఇది కలుపుతా నేను ఈ విషయాలు చెప్తున్నానండి. ఇది మనం ఒక డాళ్ళు వేసుకుని మైదా, లైట్గా పంచదార, చిటికెడు సాల్ట్ వేసాను. ఇందులోను బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇది గుల్లగా రావాలంటే ఇలా చేసుకోవాలి బాదుషా. అంటే మన ఇంట్లో మనకి పిల్లలకి వచ్చే టైంకి మనం బయట నుంచి అంత తెచ్చుకోలేని పరిస్థితుల్లో టైంలో ఉన్న మనకు మైదా ఉన్న ఇలాగ తొందరగా పిల్లలకి స్నాక్స్ టైప్లో చేయాలని చేసుకుంటారని నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఇది మెత్తగా ఇలా కలుపుకోవాలి. అలాగే కాయగూరలన్నీ ఏమిటి టమాటీ వంకాయ ఎక్కడ పడితే అక్కడ తిరిగి తిన్నాయి ఏంటి అని డౌట్ వచ్చాయంటే కాయగూరలన్నిటికి డౌట్ వస్తే అలాగే డౌట్ వచ్చి కాయగూరలన్నీ డౌట్ వచ్చాయంట. నేను వాటర్ తీసుకున్నాను. ఇలాగ వేసుకుంటూ మనకి తగినంత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది కదా, నీళ్ళ కింద అయిపోతుంది పిండి ఎంతనో. మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ టమాటా ఒకరోజు టమాటీ అందంట వంకాయని, వంకాయ ఆడదంట, టమాటీ మగోడంట. టమాటీ అందంట ఈ వంకాయ నిన్ను నేను ఇష్టపడుతున్నాను, నీవు ఇష్టపడితే నేను మ్యారేజ్ చేసుకుంటాను నిన్ను అన్నదంట. ఇలా తిరిగితేనే కదా, అంటే వంకాయకి చెప్పలేదండి టమాటీ లవ్ చేస్తున్నట్టు. అప్పుడు వంకాయ ఏందంట, నేను నీతో కూడా మన ఇద్దరం ఎక్కడ కలిసి వెళ్ళినా మన ఇద్దరి కోసం చెడ్డగా చెప్పుకుంటున్నారు. ఇది మనం మైదా చూడండి, ఈ చేతితో ప్లేట్ మీద పెట్టి ఇలా రబ్ చేసుకోవాలి. బాగాను స్మూత్నెస్ వచ్చేయాలి. చూడండి, ఇదంతా ఇలా చేసుకోవాలి. ఇదంతా చూడండి మెత్తగా కలుపుకోవాలి. ఇలాగ ప్లేట్ మీద పెట్టి ఇలాగ అనుకోవాలి మనం. నేను ఇలాగ అంటున్నాను, రబ్ చేస్తున్నాను, ఇలాగ మెత్తగా చేయాలి. అప్పుడు టమాటీ అడిగితే అప్పుడు వంకాయ కూడా ఉందంట. నేను కూడా ఇష్టపడుతున్నానంటే అప్పుడు ఒక రోజు డేట్ చూసి మ్యారేజ్ పెట్టుకున్నారంట. మ్యారేజ్ పెట్టుకుంటే చూడండి, ఇవన్నీ వంకాయ టమాటా ఇష్టపడిపోయిన తర్వాత మ్యారేజే కదా. ఇలా లైట్గా వాటర్ వేసాను, కొంచెం ఇలాగ వేళ్ళలోంచి వచ్చేయాలి పిండి, అంత స్మూత్నెస్ వచ్చేయాలి.
పంచదార మనకి బాదుస్ చేసినప్పుడు మన ఇంట్లో మనం సొంతంగా చేసుకున్నాం కాబట్టి మనకి పంచదార బాదుస్ మీద లైట్గా పలుకులు కింద ఉందనుకో మనం నోట్లో వేసుకున్నప్పుడు తిన్నప్పుడు పిల్లలు ఎంతో ఇష్టపడతారు. మా బాబు చాలా చక్కగా తిన్నాడు ఆ బాదుస్ అని వేసాక నేను పెట్టాను. తర్వాత ఎంతో ఇష్టంగా తిన్నారు. ఒకసారి చేశాను నేను ఆల్రెడీ చేస్తున్నప్పుడు చక్కగా ఎంతో ఇష్టంగా తిన్నాడు మా బాబు. సరే మీ వేరే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఇలా చేసి పెడతారు అని నేను వీడియో చేస్తున్నాను. ఎంత బాగున్నాయమ్మా, భలే చేసావమ్మా, భలే చేసావని చక్కగా తిన్నాడు. మళ్ళీ చెయ్యమ్మా, మళ్ళీ చెయ్యి అన్నాడు. అంతే, మళ్ళీ చేశాను నేను వీడియో మీకు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి, పిల్లలు కూడా చక్కగా తింటారు. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా ఆయిల్ పైన ఇలా పాముకుని అప్పుడు వంకాయకి టమాటాకి మ్యారేజ్ ఫిక్స్ చేశారంట. ఫిక్స్ చేస్తే అప్పుడు కాయగూరలందరికీ చెప్పాయంట, ఇలా మేము ఇద్దరము మ్యారేజ్ చేసుకుంటున్నాము, మ్యారేజ్కి రండి మీరు అందరూ. అంటే ఏంటి వంకాయకి టమాటాకి మ్యారేజా అని అనుకున్నాను. అంటే వంకాయ టమాటా కూర అనుకుంటే ఎంత బాగుంటుందండి, ఎంత టేస్టీగా ఉంటుంది. అందుకనేమో అప్పుడు ఇలాగా ఒక గిన్నె తీసుకున్నాను, స్టీల్ గిన్నె తీసుకుని చూడండి నేను పంచదార వేస్తున్నాను. ఒక కప్పు ఆపు వేస్తున్నాను పంచదార. 2 కప్పులు మైదా కదా, ఇది పాకం పట్టుకోవటానికి పంచదార వేసాను. ఇది మనము లాలుక్కాయలు కూడా కచ్చబిచ్చే చెదగొట్టాను. కచ్చబిచ్చే చెదగొట్టిన లాలుక్కాయల పొడి కూడా ఇందులో వేసాను. వాటర్ వేస్తున్నానండి, కప్పుడు తీసుకున్నాను. అంటే సరిపోదు వాటర్, మన పాకం వచ్చేటప్పుడు మనకి బాదుస్ కూడా ములగాలి కదా, అంటే మనకు మరిగిపోతే ఎక్కువ ఉండదు పాకం, అందుకని కప్పు ఆఫ్ వేస్తున్నాను నేను. మనకి పాకం మరుగుతుంది కదా, అప్పుడు మనకి ఏంటి, మనకు బాదుస్ చేసినప్పుడు పాకం మొలగదు, పాకంలో మొలగవు బాదుసులు, అప్పుడు మనకి పాకం తక్కువైపోతుంది కదా, అందుకని కప్పు ఆఫ్ వాటర్ వేసాను. ఇప్పుడు ఈ పిండి చూస్తున్నాం. చూడండి ఎంత మెత్తగా స్మూత్గా వచ్చిందో. తీసుకుని ఇలాగా చేసుకోవాలి, రఫ్ చేసుకోవాలి. నాకు లైక్ చేయండి, లైక్ చేస్తే నా వీడియో వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది, వేరే వాళ్ళకి కూడా చూస్తారు, వేరే వాళ్ళకి కూడా చూస్తే నన్ను సబ్స్క్రైబర్ కూడా చేసుకుంటారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. మీరు చూస్తున్నప్పుడు వీడియో ఒక లైక్ కొట్టండి. ఇలాగా చూడండి ఎంత వండ తీసుకున్నాను, మీరు చూసారు కదా, అంత వండ తీసుకుని మన చేతుల మీద ఇలా రఫ్ చేసుకోవాలి, ఇలా అనుకోవాలి. చూడండి నేను ఎలాగంటున్నాను. ఇలాగ అనుకోవాలి. మనకు చక్కగా మన చేతుల్లో కూడా ఆ మైదా పిండి చక్కగా చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. చూడండి ఇలాగా మనం బొట్టనీళ్ళతో మనం ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలాగా హోల్స్ పెట్టుకుని ఒక సైడ్ ప్లేట్లో ఒక పక్కన పెట్టాను. మళ్ళీ కొంచెం పిండి తీసుకున్నాను, అదిగో చూడండి ఇదే సైజులోను. మనకు సైజు తెలిసిపోతుంది, మనం తీసుకున్నప్పుడు చేతితో తీసుకున్నప్పుడు సైజు తెలిసిపోతుంది. ఇది కూడా ఇలాగే రఫ్ చేసుకోవాలి. ఇలాగే చేసుకుని ఇది కూడా ఇలాగ హోల్ చేసుకోవాలి. మధ్య రకంగా మనం పిండు అటువైపు ఎక్కువ ఇటువైపు ఎక్కువ కాకుండా ఇలాగా చేసుకుని ఇది కూడా ఇలా పక్కన పెడుతున్నాను.
అప్పుడు వంకాయ టమాటీ రెండు మ్యారేజ్ చేసుకున్నాయంట. అప్పుడు విందుకి ఈ కాయగూరలన్నీ వచ్చాయంట. వస్తే ఈ కాయగూరలన్నీ పిండి వంటలు చక్కగా పందిర్లు తమలపాకులు ఇవన్నీ తీసుకుని వచ్చి ఏ కాయగూరలు చేయవలసిన పనులు ఆ కాయగూరలన్నీ చేసేసి వంకాయకి టమాటీకి మ్యారేజ్ చేసేసాయంట. మ్యారేజ్ చేస్తే అవి చాలా హ్యాపీగా ఉన్నాయంట. హ్యాపీగా ఉండి చక్కగా ఉన్నాయంట. అందుకనే మనం వంకాయ టమాటీ కర్రీ వండుకుంటే అద్భుతంగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది కదా. ఇది పాకం వచ్చిందో లేదో చూస్తున్నాను. రాలేదు ఇంకాను. ఇది వేరే స్టవ్ మీద వేరే దాని మీద మార్చి స్టవ్ మీద దీని మీద నేను కళాయి పెట్టాను. ఇది వేరే దాని మీద ఉడుకుతుంది పాకం. కళాయి మీద పెట్టి తగినంత మనకి బాదుసా ములిగినంత వరకు వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనకి ఎక్కువగా మరిగిపోకూడదు. ఆయిల్ వీటెక్కకూడదు ఎక్కువగాను. చూడండి ఇలాగా చిటపట లైట్గా అన్నప్పుడే మనం మంట చిన్న మీద చేసుకోవాలి. మనం వీటెక్కిపోయిన ఆయిల్ ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది. మనకి ఆయిల్ వీటెక్కువైపోయినా అవి మాడిపోతే తొందరగానే ఉడకవు. మనకి మైదా అంటేనే చాలా గట్టుకుంటుంది పిండి. కాబట్టి మనం చూడండి వేసాను ఇలాగా. ఇలాగ వేసిన తర్వాత ఇంకోటి కూడా పడుతుంది, అది కూడా వేసాను. ఒక్కసారి ఇది చూడండి చిన్న మంట చేశాను కదా. ప్లేట్ పెట్టేసి కట్టేసాను స్టవ్. జస్ట్ ఒక 10 మినిట్ అలా ఉంచాలి. కొంచెం పాకం చూస్తున్నాను ఈలోగా. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో. చక్కగా చాలా బాగా తింటారు పిల్లలు. నేను చాలాసార్లు ఇలాగ చేస్తాను ఇంట్లోనూ. చూడండి ఎలాగ ఉబ్బాయో. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించాలి. చూడండి లైట్గాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను. చిన్న మంట మీదే పెట్టుకోవాలి. ఎక్కువ పెద్ద మంట ఆయిల్లో పెట్టేసుకోకూడదు. సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద వేగించుకోవాలి. నేను చాలాసార్లు స్వీట్ కావాలి మా ఇంట్లో కావాలి అనుకుంటే నేను ఇలాగే ఇంట్లో తయారు చేసేసుకుని మేము ఇంట్లోనే తింటాము. ఎందుకంటే పిల్లల స్నాక్స్ కావాలి అన్నప్పుడల్లా సెలవుల టైంలో గట్టా నేను ఇలా చేసేస్తాను. చాలాసార్లు తిన్నప్పుడు అమ్మ చాలా బాగున్నాయి అమ్మ చాలా బాగున్నాయి అంటారు. ఎందుకంటే పంచదార పలుకులు మనకి పైన చక్కగా ఉండి అవి మనం తిన్నప్పుడు చాలా బాగుంటాయి. అందుకనే నేను పనసదార బాదుస్ పైన ఉండేలా చేశాను నేను ఈ స్వీటు. ఒకసారి ఇలా తిరగేసుకోవాలి. లైట్గా కలర్ మారింది అన్నప్పుడే ఇలాగా తిరగేసుకోవాలి. ఇలాగ సైడ్కి వేసేసుకోవాలి. ఇలాగ పెట్టుకోవాలి. ఇలాగ కలిపిన తర్వాత ఇలా మనం వేగుతూ ఉండగానే కలుపుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి ఇటు అటును. చూడండి ఎలాగా వేగుతున్నాయో. చిన్న మంట మీద వేపుకోవాలి. మళ్ళీ పిండి కూడా తీసుకుని రెండోసారి అవి అలా వేగుతుండగా మనం ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనం వెంటనే మనకి టైం వేస్ట్ అవ్వకుండా సైడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. చూడండి ఎలా వస్తున్నాయో.
పిండి సరిపోతుందా లేదన్నది మనం చూసుకోవాలి. మనకి ఒకే సైజులో రావాలి పిండి అన్నది తీసుకునేటప్పుడు. మనం ఎప్పుడైనా సరే బొట్టనెలతో ఇలాగ అనుకోవాలి. ఎంత బాగుంటాయంటే స్వీటు అన్నది మనం హాట్ అన్నీ మనం కర్రీస్ ఏంటి అన్నీ మనం ఇంట్లోనే చేసుకోవాలి. చూడండి లైట్ కలర్కి వస్తున్నాయి కదా. ఈ లైట్ కలర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇటువైపు నేను ఇలాగ తిప్పుతున్నాను. ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనం. లైట్ అసలు మంట ఎక్కువ లేదు చూడడానికి. ఇలాగ ఉడకతానే మన కలర్ మారిపోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేయాలి. ఇలాగ వేగుతూ ఉన్నప్పుడు మనం స్లోగానే, ఎక్కువ మళ్ళీ లోపల ఉడకదు, అస్సలు ఉడకదు బాదుషా. చూడండి ఎంత బాగా వచ్చే కలర్స్. పాకం చూస్తున్నాను, మనకి లైట్ తీగం పాక రావాలి. ఇవన్నీ మొత్తం ఇది పాకము ఇలా పొంగినప్పటికీ ఇవన్నీ వేసి చూడండి పాకం ఇలాగ పొంగింది కదా. ఈ బాదుషా చూద్దాం ఒకసారి. చూడండి కలర్ ఎంత ఎలాగొచ్చాయో. ఈ కలర్ రావుతే ఎంత బాగుంటాయి. ఈ కలర్ గోల్డెన్ కలర్ ఎంత ఇలాగ రావాలి. కలరు మనకి అయిపోయినట్టే. ఇలాగ వస్తే నేను తీసేస్తున్నాను. ఇవి తీసి వేడివేడిగా అవి పాకం కూడా వేడిగానే ఉండాలి, చల్లారిపోకూడదు. మనకు బాదుషా పిర్చుకోవాలంటే చక్కగా వస్తాయి. అవి చూడండి ఇవి తీసేసిన తర్వాత వెంటనే పాకంలో వేసేసుకోవాలి. మళ్ళీ ఇది వేస్తున్నాను నేను. ఇలాగ ఇవి వేగుతాయి కదా, మనం కొంచెం కట్టేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మళ్ళీ వేపుకోవాలి. ఇది పాకంలో అయిపోయింది కదా. నేను తీసి చూడండి పాకం తీగ పాకం వచ్చేస్తుంది మనకి. ఇలాగ వచ్చినప్పుడు అయిపోయింది. ఇంకా నేను తీసేసినవి ఇందులో వేసేస్తున్నాను. వేసి నేను తీసిన గట్టితోటి ఎవరికైనా మనం నొక్కుకునేది ఉంటుంది. అవి అలాంటివి ఉన్నవాళ్ళు ఎలా నొక్కుకోవచ్చు. నాకు లేక నేను ఈ గట్టితోటే ఇలాగా నొక్కుతున్నానండి. మనకు పాకం పీర్పుతకి ఇలాగా. వేడి మీదే ఇలాగ నొక్కేయాలి. పాకం మనము ఈ పాకంలో వేసిన తర్వాత ఈ గట్టితోటే ఇలాగ వేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. మొత్తం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ పెట్టేస్తాను. దాని మీద ప్లేట్ పెట్టేసి అయిపోయాయి. చూడండి పంచదార పలుకులతో బాదుషా చక్కగా చిన్న చిన్న పలుకులతో. నేను జీడిపప్పు తీసుకొని ఇలాగ పొడవుగా కట్ చేశాను. కట్ చేసినవి ఇలా వేసుకోవాలి పైన.
ఇలా వేసేసుకుని చక్కగా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, గుల్లగా. ఎంత గుల్లగా ఉన్నాయంటే అంత గుల్లగా ఉన్నాయి. లోపల చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, గుల్లగా వచ్చేస్తున్నాయి మనకి. పిండి పిండిగా ఉంటుంది. అలా వండుకోకుండా చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. టేస్ట్ చూసి చెప్తాను. తినేయాలనిపిస్తుంది. స్వీట్ అంటే చాలా ఇష్టం, తిన్నాను నేను. ఎంత బాగుందంటే సూపర్ సూపర్ అద్దరు.